హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మా ఇంటికాడైతే చాయ్ అవుతుంది ఫ్రెండ్స్. నేనైతే అన్నం వండేసిన, పిల్లలు తిన్నారు, స్కూల్కి పోతున్నారు. ఇక్కడ క్యాబేజీ కూర చేసిన, పప్పు చేసేది ఉండే, ఇప్పుడే పప్పు తెప్పించింది. పొద్దున్నే దుకాణంలో తెరవారు, రాత్రి మర్చిపోయినా పప్పే చేద్దామని, అందుకే ఇప్పుడు తెచ్చిండు మా బాబు పోయి. ఇక నేను చాయ్ తెస్తాను, అందుకని పప్పు లేనందుకు ఇక నేను ప్రతి శుక్రవారం పప్పే చేస్తాను. ఇక్కడ క్యాబేజీ చూపి పెట్టా, క్యాబేజీ చేసిన ఇక్కడ చాయ్ అవుతుంది, చాయ్ తాగాలి. ఇంకా అన్నం వండి రాత్రి పుండుకూర కారం నూరినామండి. ఇక పుండుకూర కారం ఉంది, ఇక ఇంతోటి చట్నీ, పుండుకూర చట్నీ, పచ్చికాయలు వేసి చట్నీ చేసిన అది ఉంది. మళ్ళీ ఇక్కడ రాత్రి అన్నం ఇగో ఇంతోటి ఉంది చూడండి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇట్లా అన్నం వండినాము. పాపడాలకి పాపడాలు దేవించి రాత్రి చేసింటిమి. ఇవి పెద్ద పాపడాలు అవేవి తిన్నారు. తినేసి చుంటకాయ చాయ్ తాగడానికి చాయ్ అయింది. నేను మా అక్క చాయ్ తాగుతాండి పొద్దుగల. చాయ్ తాగినాకనే తర్వాత 9 గంటలకు అట్లా అన్నం తింటా. 9 గంటలకు అట్లా పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోతారు. ఒక్కొక్కసారి తొందరగా అయిపోతుంది అనుకోండి. అయిపోయినాయి అన్నాలు అన్నీ తినేసి టిఫిన్ కట్టుకొని పోతారు ఇప్పుడు స్కూల్కి. వాళ్ళు పప్పు చేయాలి అప్పటికి, క్యాబేజీ సరిపోదు, ఎందుకంటే అందరు స్కూల్లోకి టిఫిన్ కట్టుకొని పోలే కదా. ఇంకా ఇలా నాన్న అయితే లేడు, ఇలా నాన్నకైతే ఇంకా శారే కావాలి కంపల్సరీ, లేదు కదా ఊర్లో ఉన్నాడు కదా. దానికోసమే ఇక దగ్గర క్యాబేజీ చేసినాం, దగ్గర అది. మీరు చాలా తాగి, నేనైతే చాలా తాగుతున్నా. ఇప్పుడు కాలుతుంది బాగా, వేడి మసలు కొట్టినాను దాన్ని. ఇంత అన్నం కూడా చూడు రాత్రి గిట. సరే ఫ్రెండ్స్.